నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే మూసాయి. ఒక 3 రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. సో ఇదే క్రమంలో ఏ మంత్రులు అయితే ఉన్నారో ఆ మంత్రుల దగ్గర ఉన్న సమాచారాలు, అదేవిధంగా కొంచెం మంది ఫండ్స్ ఉంటాయి కదా, ఆ మంత్రి శాఖలో కొంచెం ఫండ్స్ ఉంటాయి కదా, ఆ ఫండ్స్ సంబంధించిన ఆ పత్రాలు మొత్తం ధ్వంసం చేస్తున్నారా, కార్లు కూడా చెక్ చేస్తున్నారంట. అసలు ఏం సార్ అది? అవును. ఎందుకంటే ఈ చంద్రబాబు గారికి మీద కేసు బనాయించినప్పుడు, ఆయన మీద కేసు వేసినప్పుడు లేనిపోని పత్రాలు సృష్టించారు. హెరిటేజ్ సంబంధించిన పత్రాలని ఏవో పెట్టారు. వాటన్నిటికీ స్కిల్ స్కామ్కి సంబంధం లేని వాడు కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒక పోలీస్ బాస్ తాలూకా అనుచరులే, కింద స్థాయి ఉద్యోగులే ఆ పత్రాలను కాలుస్తుండడం, అది చుట్టుపక్కల అపార్ట్మెంట్లో ఎవరో వీడియో తీయడం, అది వైరల్ అయ్యింది, చూసాం. ఆ తర్వాత ఆ పోలీస్ బాస్ని ఎక్కడో అస్సాంకి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసేసారు. అట్లా ఇక్కడ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే సెక్రటేరియట్లో కొన్ని శాఖల్లో కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి అనే వార్తలు కూడా మనం విన్నాం. తర్వాత 3వ తేదీన రిజల్ట్స్ రాగానే 4వ తేదీన ఉదయమో సాయంత్రం కల్లా ప్రణీత్ రావు గారు హార్డ్ డిస్క్లు ఏవో ధ్వంసం చేశారు, మూసీ నిధులు దొరికాయి అన్నట్టు ఆ వార్తలు కూడా విన్నాం. సో వీటన్నిటి మీద పరిశీలిస్తే ఇక్కడ కూడా అలా జరుగుండొచ్చా? ఎందుకంటే వాళ్ళకన్నా వీళ్ళు ముదుర్లు, ఇంకేమైనా జరుగుండొచ్చు. ప్రతి శాఖకు సంబంధించి కూడా నిధులు దారి మళ్లించాయి, ప్రతిది కూడా యూటర్న్ తీసుకుంది. ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖ కేటాయించిన నిధులను ఉపయోగించలేదు దేనికి కూడా. ఇప్పుడు ఆఖరికి ఎంత దారుణం అంటే, విజయవాడలో కోర్టుకు సంబంధించిన అదనపు భవనాలకై 47 కోట్ల రూపాయలని కేంద్ర న్యాయశాఖ రిలీజ్ చేస్తే, దానికి మరికొన్ని 15 కోట్లు 20 కోట్లు యాడ్ చేసి అక్కడ బిల్డింగ్ కట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ న్యాయశాఖకు సంబంధించిన 47 కోట్లు కూడా తినేసిందండి. సో ఇవన్నిటి మీద కూడా రకరకాలుగా దానికి లెక్కలు చెప్పాలి, లేదా దానికి ఏ విధంగా సద్వినియోగపరిచామని చెప్పాలి. కొన్ని రకాల వాళ్ళ అవసరానికి అక్కడికక్కడ జీవోలు క్రియేట్ చేశారు. ఇట్లాంటివన్నిటికి కూడా ప్రతిదీ సవరణలాగా క్రియేట్ చేసేసి అది చేసి మసిపూసి మారేడుగా చేయడం. రేపు పొద్దున ప్రభుత్వం మారితే ఏంటి పరిస్థితి? ఒకవేళ ప్రభుత్వం మారకపోయినా, ఆ ప్రభుత్వం వచ్చినా అదే మనిషికి అదే శాఖ ఇస్తారని గ్యారంటీ లేదు. అంతే కదా. గత ప్రభుత్వం, మొన్న ప్రభుత్వంలో ఏమైంది, 2.5 సంవత్సరాలు ఒకరికి, మళ్ళీ 2.5 సంవత్సరాలు మార్చేశారు కదా. అలా మార్చేసినా ఒకవేళ మళ్ళీ మనకి ఇస్తారో ఎవరో తెలియదు. ఇటువంటి సందర్భంలో ఏంటి ప్రాబ్లం, మన మీద కుచ్చు బిగుసుకుంటుందా అని చెప్పి చాలామంది ఖాళీ చేసేసారని అనుకుంటున్నారు. బట్ ఎన్నికల కమిషన్ మాత్రం అందరికీ ప్రస్తుత ప్రభుత్వం సంబంధించిన ఆయా శాఖల యొక్క ఆ పేషీల యొక్క తాళాలు మాకు అప్పచెప్పండి 3వ తేదీలోపు, 4 నెలగా కౌంటింగ్ ఉంది కదా అన్నారు. సో ఈలోకి చెప్తూనే దాన్ని ప్రభుత్వ ఖజానాకు కానీ ప్రభుత్వ సంబంధం కానీ కొన్ని రకాల దాన్ని ఏమంటారంటే, ప్రభుత్వ ఆస్తులకి, ప్రభుత్వ సంబంధించిన వాటికి భద్రతగా ఎస్పీఎఫ్ వాళ్ళు ఉంటారు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని. వాళ్ళకి చెప్పారంట, ఇక్కడ నుంచి సెక్రటేరియట్ నుంచి కానీ లేదంటే ఆయా శాఖల పేషీల నుంచి కానీ ఏ శాఖ ఏ కారు వెళ్ళినా, ఎంత సుపీరియర్ కారు వెళ్ళినా ప్రతిదీ తనిఖీ చేయాలని చెప్పారు. బాగుంది. ఆ ఎస్పీఎఫ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సుపీరియర్ వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు చెక్ చేస్తారా? వాళ్ళు బాస్ కాబట్టి చెక్ చేయరు. చెయ్యాలనున్న మళ్ళీ బాస్తో మనం తిట్లు కాయాలి, మనల్ని సస్పెండ్ చేస్తాడని భయంకి వాళ్ళు చేయకపోవచ్చు. ఇంకొంతమంది ఇప్పటికీ ప్రభుత్వంలో కొంతమంది ప్రస్తుత ఆపద్ధర్మ ప్రభుత్వానికి సంబంధించిన ఫేవర్గా ఉండే అభిమానులు అనుయాయులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చూసి చూడనో వదిలేయచ్చు. ఇప్పుడు తేరుకుంటే ఏం లాభం? ఒకవేళ ఏవైనా జరిగితే, ఒకవేళ సర్దుకోవాలనుకుంటే ఎప్పటికే సర్దేసి ఉంటారు కదా. మ్యాక్సిమం నాకు తెలిసి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చాకే సర్దేసి ఉండొచ్చు. మరి ఇంకొంతమంది వాళ్ళకున్న పరిస్థితుల ప్రకారం తెలిసిన తర్వాత పోలింగ్ ముందైనా సర్దేసి ఉండొచ్చు. అంతే కదా. ఇప్పుడు 3వ తేదీ వరకు ఎవరు ఓపిక పడతాడు? అందులో మా ఆంధ్ర వాళ్ళు మహా మేధావులు, వాళ్ళు అన్ని ముందు చూపుతూ అన్ని జాగ్రత్త చేసుకుంటారు. కాబట్టి ఏ నిర్ణయం అయితే తీసుకున్నారు 3వ తేదీలోపు ఆయా శాఖల పేషీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయా శాఖల తాళాలు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, ఇక్కడికి ఇది మీ పదవి అయిపోతుంది అన్నట్టుగా అన్నారు. కానీ గౌరవంగా ఇవ్వడం అంటే ఇచ్చేస్తారు అంతే, ఇంక మిగతావి ఏముంటాయి. ఒకళ్ళు సర్దుకుంటే ఎప్పటికో సర్దుకునేవారు. అంటే నేను అన్నది, ఈ నిర్ణయాలు ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎన్నికల కమిషన్ వాళ్ళు కానీ ఇంత లేటుగా తేరుకుంటారా? పక్క రాష్ట్రాల్లో కొన్ని నిజాలు జరిగాయి, వాళ్ళు ఎన్నో ఎలక్షన్స్ చూసుంటారు కదా. సీనియర్ ఆఫీసర్స్ ఎన్నో ఎలక్షన్స్ చూసుంటారు, ఎన్నో అవకతవకలు చూసుంటారు, ఎంతోమంది అరెస్ట్ చేస్తుంటారు. అవన్నీ చూసి కూడా లేటుగా ధీమాగా నిర్ణయం తీసుకోవడానికి ఉద్దేశం ఏంటి? ఈలోగా సర్దుకున్నాడు సర్దుకుంటాడు.
అప్పుడు మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా చెప్తారు దాన్ని. ఇవన్నీ కంటి తుడుపు చర్యలు అనమాట. సో చాలామందికి అనుమానం ఏంటంటే మేబీ చాలా పత్రాలు కాల్ చేసి ఉండొచ్చు, లేదా కొన్ని పత్రాలు మాయం చేసి ఉండొచ్చు, కొన్ని డాక్యుమెంట్స్ అసలు డాక్యుమెంట్సే లేకుండా చేసి ఉండొచ్చు అని కూడా రకరకాల కథనాలు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆ ప్రజాప్రతినిధి ఎవరైతే మిస్టేక్ చేశారో వాళ్ళు వరకు సేఫ్ జోన్ అనుకుంటున్నారేమో కానీ ముందు వాళ్ళ కింద ఆధ్వర్యంలో పనిచేసిన ఎవరైతే అధికారులు ఉంటారో ఆ శాఖ సంబంధించిన అధికారులు వాళ్ళు ముందు సఫర్ అవుతారు. వాళ్ళ ముందు కేసులు, వాళ్ళ అరెస్టులు, వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటి పేరు చెప్తారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూడండి తెలంగాణలో ఎంతవరకు అసలు ఆఖరికి న్యాయమూర్తి మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నారంటే ఇంకా న్యాయం ఎక్కడ ఉందండి అసలు. అంటే పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది ప్రతిదీ కూడా రాజకీయ వ్యవస్థలో కూడా. అంటే ఎవరు ఎందుకు ఈ చట్టాలకి వ్యవస్థలకి భయపడట్లేదు కదా. ఏముంది మహా అయితే వాయిదా అడుగుదాం, బెయిల్ అడుగుదాం, డ్రాగ్ చేద్దాం ఇలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఎవరో ఈవీఎం బాక్స్ బదలగొట్టాడు, దానికి ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టుకు వాళ్ళకి ముందస్తు బెయిల్ శాంక్షన్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా బ్రేక్ చేసినా కూడా అక్కడ సరే నువ్వు ఎక్కడికి పారిపోవద్దు, ఎక్కడే ఉండు అని చెప్పి బట్ మెయిల్ మంజూరు చేసిందిగా. మరి దాన్ని ఎలా చూడాలి? అక్కడ తీర్పు ఇచ్చిన వాళ్ళు ఎలా ఇచ్చారు, లేదంటే వీడి వైపు వాళ్ళు ఎంత పవర్ఫుల్గా వాదించారు, మంచి వైపు వాదించారా, చెడు వైపు వాదించారా అనే విచక్షణ ఉంటాయి కదా. అదేం లేదు, అన్నిటికీ విటమిన్ ఎం అంతేనా. విటమిన్ ఎం ఉంటే ఏ పనైనా జరుగుతుంది. అదే లై అనే సినిమాలో అర్జున్ డైలాగ్ చెప్తాడు, ఎక్కడైనా మనకి మూర్తి గారు 199% డబ్బుతో పని అయిపోతా అంటారు, కానీ గట్టిగా ప్రయత్నిస్తే 1% కూడా 100 అయిపోద్ది అని అంటాడు. అట్లాగే ఉంది, మనిషి ఎక్కడో దగ్గర తెగుతాడంట, ఆ తెగిన దగ్గర తెగ్గొట్టేస్తారు అంతే ఇచ్చి. సో అట్లా జరిగిపోతున్నాయి కాబట్టి ఏముంది, డ్రా చేద్దాం ఒక 10 వాయిదాలు, మీలోగా 10 వాయిదాలు అయిన తర్వాత అక్కడ జడ్జి మారిపోతారు, మళ్ళీ మొదలెడతారు. ఇంకలాగా ఇప్పుడు 10-12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారుగా, నడుస్తుంది కదా వ్యవహారం. కాబట్టి ఇవన్నీ ఏదో ప్రజల కోసమో, లేదంటే కొంతమంది విమర్శకుల కోసమో, లేదా ప్రతిపక్షాల కోసమో కంటి తుడుపు చర్యలాగా బాబు మీ తాళాలు మాకు ఇచ్చేయండి, అందరి కార్లు చెక్ చేయండి అని చెప్తారు. అలాగే సార్, ఇప్పుడు వాడైనా చెక్ చేయగలడా? సుపీరియర్ని ఏం అడుగుతాడు? సార్ డోర్ తీయని చూస్తానని అనగలడా? అనలేదు. మీరా సార్ సెల్యూట్ చేసి పంపిస్తాను. ఏ పుట్లో ఏ పాముంది ఎవడూ తెలుసు. కాబట్టి సరే చూద్దాం, ఏదైనా 4 తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చాక ఎన్ని రకాల వింతలు, ఎన్ని రకాల అవకతవకలు జరుగుతాయో లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ. తిరగలిపోవడం అంటే ఏం లేదు. ప్రతి సభలో ఇప్పుడు అత్యధిక బెట్టింగ్స్ కూడా ఎక్కడెక్కడ నడుస్తున్నాయి? పిఠాపురం తర్వాత ఎక్కువ బెట్టింగ్స్ ఎక్కడ మీద నడుస్తున్నాయి? మంగళగిరి మీద నడుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు కదా, అంటే మరి స్టేట్ వైడ్ కూడా అతను మాట్లాడాలి కదా. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కనిపించారు కానీ అలే అంటే ఎందుకు అక్కడ ఇప్పుడు అక్కడ అధినేత కీలకం. చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు, ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎవరు? పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరు మెయిన్ కదా. వాళ్ళిద్దరు 2 కళ్ళులాగా వెళ్తున్నప్పుడు ఈయన సెక్రటరీ, ఈయన అవునా కదా. బట్ ఈయన ప్రాధాన్యత ఉన్నప్పుడు ఈయన ప్రాధాన్యత ఉన్న వాటిలో కూడా తిరిగాడు కదా. ఇప్పుడు అలాగైతే జనసేన సెక్రటరీ ఎవరు? నాగబాబు గారేనా? మరి నాగబాబు గారు రాలేదు, ఎందుకు అడగలేదు? ఇప్పుడు ప్రశ్న. అధ్యక్షులకు ఉండే ప్రాధాన్యత వేరు, సెక్రటరీలకు ఉండే ప్రాధాన్యత వేరు, అంతే కదా. మరి తర్వాత ఆయన ఎవరు? మనోహర్ గారు కూడా ఉన్నారు. మనోహర్ గారు కూడా ఎక్కడ? బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్టేజ్ మీద మనోహర్ గారు ఎక్కడ ఉన్నారు? లేరు కదా. వారాహి మీద వీళ్ళిద్దరు కనబడ్డారు కానీ ఆయన ఎక్కడ కనబడ్డారు? అధ్యక్షులు మెయిన్, తర్వాత వీళ్ళు లేరు, అంత ప్రాధాన్యత లేదు. ఆయనకి నోరు నొక్కేశారు, ఆయన సైలెంట్గా ఉండమన్నారు. అవే కాదు, వాళ్ళిద్దరూ వేదిక పంచుకున్నప్పుడు కూడా తాడేపల్లిగూడెంలో లోకేష్ గారు మాట్లాడారు ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ వేదిక పంచుకున్నప్పుడు. అదైతే రాంగ్. మీరు కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఒకసారి చూసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.